కొబ్బరి నూనె చిన్న ప్యాకెట్లో అమ్మితే అది వంట నూనె అవుతుందా, అది తలకు రాసుకునే నూనె అవుతుందా? ఇది ఎక్కడ విచిత్రం సార్, మీకు ఎందుకు అనుమానం వచ్చింది అని మీరు నన్ను అడగవచ్చు. అనుమానం వచ్చింది నాకు కాదు, అనుమానం వచ్చింది ప్రభుత్వానికి. కేంద్ర ఎక్సైజ్ శాఖకు ఈ కోకోనట్ ఆయిల్ వాడే కంపెనీలకు మధ్య 15 ఏళ్ళుగా నలుగుతున్న కేసు ఇది. కోకోనట్ ఆయిల్ 2 లీటర్స్ లోపు 50 ml నుంచి 2 లీటర్స్ వరకు చిన్న చిన్న ప్యాకెట్లలో గనక చేసి ప్యాక్ చేసి అమ్మితే అది హెయిర్ ఆయిల్గానే పరిగణించాలి అంటూ సెంట్రల్ ఎక్సైజ్ శాఖ వాదించింది. లేదు, దాన్ని ఎడిబుల్ ఆయిల్గా కూడా పరిగణించవచ్చు అని కొన్ని కంపెనీలు వాదించాయి. చివరకు 2008 నుంచి ఈ కేసు నడుస్తుంది, విచారణలో ఉంది. 2018లో సుప్రీంకోర్టు దీనిపైన స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది. జస్టిస్ రంగన్ గొగోయ్ అప్పటి చీఫ్ జస్టిస్ ఏమో దీన్ని ఎడిబుల్ ఆయిల్గా అంటే వంట నూనెగా కూడా వర్గీకరించవచ్చు అని చెప్పాడు. జస్టిస్ భానుమతి ఏమో లేదు, చిన్న క్వాంటిటీలో అమ్మినప్పుడు అది అనివార్యంగా హెయిర్ ఆయిల్గానే వర్గీకరించాలి పన్నులు వేయడానికి అని తీర్పు చెప్పారు. చివరికి అది త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళింది. ఇవాళ సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం ఈరోజు తీర్పు చెప్పి ఇది వంట నూనెగా కూడా వర్గీకరించవచ్చు. అది వంట నూనె కావచ్చు, లేదా తలకు రాసుకునే నూనె కావచ్చు. సందర్భాన్ని బట్టి, దాంట్లో అది ప్యాకేజ్ చేసిన తీరును బట్టి, బ్రాండింగ్ చేసిన తీరును బట్టి, ఇతర స్టాండర్డ్స్ ప్రమాణాలు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి దాన్ని వంట నూనెగా కూడా వర్గీకరించవచ్చు అని తీర్పు చెప్పింది. ఎందుకు ఇది ఇంపార్టెంటు? వంట నూనె అయితేంది సార్, దాని తలకు రాసుకున్న నూనె అయితేంది అంటే మరి ఎక్సైజ్ సుంకాల్లో తేడా ఉంటుంది. వంట నూనెకు ఒక రకమైన ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, హెయిర్ ఆయిల్కి ఇంకో రకమైన ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఒక ప్రొడక్ట్ను మల్టిపుల్ యూజెస్ ఉండొచ్చు. అందువల్ల ఆ ప్రొడక్ట్ యూజ్ను మల్టిపుల్ యూజెస్ ఉన్నప్పుడు అన్నిటినీ ఒకే రకంగా ఎలా కడతావు ఫర్ ట్యాక్స్ పర్పజెస్. ఈ మన దేశంలో కొబ్బరి నూనె కొన్ని ప్రాంతాల్లో ఎడిబుల్ ఆయిల్ అంటే పల్లి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాంటి ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ లాగానే కోకోనట్ ఆయిల్ వాడతారు. ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే అన్ని వంటకాలు ప్యూర్ కోకోనట్ ఆయిల్తోనే చేస్తారు. అందువల్ల ప్యూర్ కోకోనట్ ఆయిల్ చిన్న క్వాంటిటీలు అమ్మినంత మాత్రాన అది హెయిర్ ఆయిల్ కావాలని ఏమీ లేదు. సో ఈ కంపెనీ ఇప్పుడు పారాచూట్ బ్రాండ్తో ఉండే కంపెనీ కూడా ఈ కేసులో భాగస్వామి. సో ప్యూర్ కోకోనట్ ఆయిల్ 50 ml నుంచి 2 లీటర్స్ ప్యాకెట్లో అమ్మితే అది తప్పనిసరిగా హెయిర్ ఆయిలే కావాలని రూల్ ఏమీ లేదు అంటూ సుప్రీంకోర్టు ఇవాళ వ్యాఖ్యానించింది. దీంట్లో మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి కనుక ఇది ఒకవేళ చిన్న ప్యాకెట్లలో ప్యాక్ అయినా అది వంట నూనెగా బ్రాండ్ అవుతే అది వంట నూనెనే అవుతుంది ఫర్ పర్పసెస్ ఆఫ్ ట్యాక్స్. అది వంట నూనెకు సంబంధించిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఎడిబుల్ ప్లాస్టిక్ అంటారు, అంటే మీరు తల నూనెకు వాడేటువంటి ప్లాస్టిక్ పదార్థం వేరే ఉంటుంది, వంట నూనెకు వాడేటువంటి ప్యాకేజింగ్ మెటీరియల్ అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్ కనుక దానికి కావలసిన క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వేరే ఉంటుంది. సో అందువల్ల ఎడిబుల్ ఆయిల్కు వాడేటప్పుడు ఎడిబుల్ ఆయిల్గా దాన్ని మార్కెటింగ్ చేసినప్పుడు క్లియర్గా దాని ప్యాకేజింగ్ పైన బ్రాండింగ్ ఇది వంట నూనెకు వాడుతారు అని ఉండాలి. దాంతోపాటు దాని వాడే ప్యాకేజింగ్ మెటీరియల్ ముఖ్యంగా ప్లాస్టిక్ ఎడిబుల్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉండాలి. అంటే వంట పదార్థాలకు మనకు ఫుడ్ వాడేటువంటి ప్లాస్టిక్ ఉండాలి. దాంతోపాటు అది స్మాలర్ షార్టర్ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మీరు హెయిర్ ఆయిల్కు వాడే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, మీకు వంట నూనెకు షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు లోబడి ఆ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉండాలి. దాని ప్యాకేజింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు. కేవలం అది చిన్న క్వాంటిటీలో అమ్ముతున్నారు కనుక అది హెయిర్ ఆయిలే కావాలని లేదు. వంట నూనెను కూడా కొంతమంది కన్జ్యూమర్స్ చిన్న క్వాంటిటీలో కొనొచ్చు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అనేక రీజన్స్ రీత్యా కొనొచ్చు, ఆర్థిక కారణాల రీత్యా కొనొచ్చు, పెద్ద ప్యాకెట్ కొనుక్కునే కెపాసిటీ లేక, లేదా ఫ్రెష్గా ఉండాలి, ఎప్పటికప్పుడు కొనుక్కోవాలి
అనేటువంటి ఆలోచనతో కొనుక్కోవచ్చు. కారణాలు ఏదైనా కానీ కన్జ్యూమర్ ఒక స్మాలర్ ప్యాకెట్ ప్రిఫర్ చేయకూడదని ఏమీ లేదు కదా. అందువల్ల ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రిఫర్ చేయొచ్చు. హెయిర్ ఆయిల్ అయితేనే స్మాలర్ సైజు, వంట నూనె అయితే ఒక సైజు అని ఉండదు కదా అని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల మీకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ వారి ప్రమాణాలు పాటిస్తూ ఎడిబుల్ గ్రేడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్ వాడుతూ దానికి తగ్గట్టు వంట నూనెకు తగ్గ ప్రమాణాలు కనుక ప్యూర్ కోకోనట్ ఆయిల్లో ఉండి ప్యాకేజింగ్లో దానికి అనుగుణంగానే బ్రాండింగ్ చేస్తే అది వంట నూనెగా కేటగరైజ్ అయ్యి వంట నూనెకు ఉండే పన్నులే ఉంటాయి. లేదు మీరు దాని హెయిర్ ఆయిల్గా వాడితే డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ యాక్ట్ కాస్మెటిక్స్కు ఏ రకమైనటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో క్వాలిటీ ప్రమాణాలు ఆ చట్టానికి లోబడి దాని ప్యాకేజింగు దాని బ్రాండింగు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ స్మాల్ క్వాంటిటీలో వాడి దాని అడ్వర్టైజ్మెంట్లో ఒక హీరోయిన్ ఇలా తల వెంట్రుకలు విరబోసుకొని ఉన్నంత మాత్రాన అది హెయిర్ ఆయిల్కే వాడాలని కూడా రూల్ లేదు అని కూడా కోర్టు పేర్కొంది. అందువల్ల అల్టిమేట్గా ఆ ప్రోడక్ట్ ఏ ప్రమాణాలతో కలిగి ఉంటుంది, ఏ చట్టం మనకి లోబడిన ప్రమాణాలతో ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ చట్టానికి లోబడి ఉంటుందా, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ చట్టానికా, లేదా కాస్మెటిక్ ప్రిపరేషన్స్ కావాల్సిన ప్రమాణాలకు లోబడి ఉంటుందా. అందువల్ల అది ఏ ప్రమాణాలకు లోబడి ఉంటుంది అనేది ముఖ్యం. అలాగే ఏ రకంగా మార్కెటింగ్ చేయబడుతుంది, ఏ రకంగా బ్రాండింగ్ చేయబడుతుంది, కన్జ్యూమర్కు ఏ రకమైన ఇన్స్ట్రక్షన్లు దానిపైన ఇచ్చారు ప్యాకేజింగ్ పైన, వీటన్నిటిపైన దాని వర్గీకరణ ఉంటుంది తప్ప కేవలం సైజును బట్టి ఇది ఫలానా అని చెప్పరాదు. అందువల్ల ఒక ప్రొడక్ట్ మల్టిపుల్ యూజెస్ ఉన్నప్పుడు దాన్ని ఏ రూపంలో వాడితే ఆ రూపంలో ఆ కమాడిటీగా వర్గీకరించి పన్ను వేయాలి. వంట నూనెగా వాడినప్పుడు వంట నూనెకు వర్తించే పన్ను వేయాలి. తలకు రాసుకునే నూనెకు వాడితే తలకు రాసుకునే నూనెకు వేసిన పన్ను వేయాలని. కొబ్బరి నూనె పైన కూడా ఇంత కథ ఉంది. అది ఎడిబుల్ ఆయిల్ వంట నూనెనా తలకు రాసుకునే నూనెనా అని అంత 15 ఏళ్ళ ఇష్యూ ఉంది. అందుకే తొందరపడి తలకు రాసుకునే నూనెను తాగే పని చేయకండి, దాంతో వంట చేసుకునే పని చేయకండి. వంట నూనె తలకు రాసుకునే నూనె రెండు కూడా కొబ్బరి నూనె కావచ్చు, రెండు కొబ్బరి నుంచే రావచ్చు. కానీ దేని ప్రమాణాలు దానికి ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకు అర్థమైంది. దాంట్లో ఉండేటువంటి ప్యాకేజింగ్ నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ దేని ప్రమాణాలు దానికే. అందువల్ల మీరు చూసి అది కొబ్బరి నూనె వంట నూనెకు వాడే ప్యాకేజింగ్ ఉంటే అది వంట నూనెకు వాడండి, తలకు రాసుకునే నూనెకు వాడుకుంటే తలకు రాసుకునే నూనెకు వాడుకోండి. సుప్రీంకోర్టే చెప్పింది కదా, అది వంట నూనె అయినప్పుడు వంట నూనె అవుతుంది, తలకు రాసుకునే నూనె అయినప్పుడు తలకు రాసుకునే నూనె అవుతుంది.